హాయ్ అందరికి. మా లోనావాలా ట్రిప్ బిర్లా గణేష్ని దర్శనంతో మొదలుపెట్టాం. లోనావాలా ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు అక్టోబర్ టు ఏప్రిల్ మధ్యలో వెళ్ళినప్పుడు నా ఫీలింగ్, జూలై ఎండింగ్ లో వెళ్ళినప్పుడు నా ఫీలింగ్, మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. పదండి మీకు ఈ రోజు లోనావాలాని చూపిస్తా. లోనావాలా బ్యూటీ ఏంటంటే, నువ్వు వెళ్ళాల్సిన అందమైన ప్లేసెస్ అన్ని మనం వెళ్ళే రూట్ లోనే ఉంటాయి. ఒక 10 కిలోమీటర్స్ జర్నీలో 4-5 ప్లేసెస్ కవర్ చేసి ఫస్ట్ మేము వెళ్ళింది లోనావాలా లేక్ కి. మోస్ట్లీ అందరూ లోనావాలా లేక్ తోనే ట్రిప్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే దీని చుట్టూ రిసార్ట్స్, హోటల్స్, రైల్వే స్టేషన్స్ పక్కనే ఉంటుంది. ఈ కొండల మధ్యలో జలపాతం, ఆ కిందేసి అందమైన సరస్సు, మన అదృష్టం బాగుంటే పొగమంచు కూడా హాయ్ చెప్తుంది. ఈ కొండల్లో ఉన్న వాటర్ ఫాల్స్ రోడ్డు పక్కనే ఉంటుంది, వెళ్ళి జల క్రీడలు ఆడి రావచ్చు. కానీ వెళ్ళిన ప్రతి చోట ఒకటి ఉంటుంది, ఎక్కడ తడవాలో ముందే డిసైడ్ అయితే బెస్ట్. పాపం వీళ్ళు ఇక్కడే తడుస్తున్నారు, ఇది ఒక్కటే ఉందనుకుంటున్నారేమో. ఆ తర్వాత మేము బూషి డ్యామ్ కి బయలుదేరాం. చుట్టూ కొండల మధ్యలో ప్రయాణం చాలా బాగుంది. బూషి డ్యామ్ కి కొంచెం రోడ్ నుంచి లోపలికి ఉంటుంది. జనాలు తండోపతండాలుగా వెళ్తుంటే కనుల విందుగా ఉందనుకోండి. వెళ్తూనే ఉన్నాం, ఇంకా రాదే అనుకుంటూ వెళ్ళేసరికి వచ్చిందయ్య బూషి డ్యామ్ వాటర్ ఫాల్స్. పెద్దగా ఏమనిపించలే, కొంచెం రిస్కీ ప్లేసే, కొట్టుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇక్కడ అస్సలు జల క్రీడలు ఆడకండి. బూషి డ్యామ్ కి ఒక దండం పెట్టేసి మళ్ళీ రోడ్ ఎక్కాం. ఈ ఓల్డ్ ట్రిప్ లో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది ఇక్కడే. దాదాపు 4 గంటలకి టైగర్ పాయింట్ కి స్టార్ట్ అయ్యాం. పొగ మంచు చూసాం, కానీ మేఘాలు దగ్గరగా ఎప్పుడు చూడలేదు. అలా ముందుకు వెళ్తుంటే మా పక్కనే మేఘమాలికలు మాకు హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాయి. మేఘాల్లో తేలిపోవడం అంటే ఇదే కావచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పనిసరిగా జూలై ఆర్ ఆగస్టులో వెళ్ళండి. తప్పిందంటే ఈ మేఘమాలికలు మిస్ అవుతారు. ఓన్లీ 1 లైన్, బెస్ట్ రోడ్ ట్రిప్ ఎవర్ ఇన్ మై లైఫ్. అలా మేఘాలను దాటుకుంటూ టైగర్ పాయింట్కి రీచ్ అయ్యాం. టైగర్ పాయింట్లో టైగర్ ఉండేవి కానీ కళ్ళు చెదిరే విజువల్స్ ఉంటాయి, చూద్దాం పదండి. ఈ పాయింట్ నుండి చాలా లోయలు, కొండలు, వాటి మధ్యలో జలపాతాలు కనిపిస్తాయి. కానీ అవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీస్, మనకు యాక్సెస్ లేదు. కానీ ఇక్కడి నుంచి చూసినంత అందంగా అక్కడికి వెళ్ళాక ఉండకపోవచ్చు. కొన్ని ప్లేసెస్ కానీ మనుషులు కానీ దూరం నుండే అందంగా ఉంటాయి, దగ్గరికి వెళ్ళే కొద్దీ అది తగ్గిపోతుంది కావచ్చు. ఈ రూట్లో మనం కవర్ చేసినవి లోనావాలా లేక్, వాటర్ ఫాల్స్, బూషి డ్యామ్ వాటర్ ఫాల్స్, టైగర్ అండ్ లైన్ పాయింట్,
మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూట్లో కార్వా కేవ్స్, బజే కేవ్స్, కంది వాటర్ ఫాల్స్, బజే వాటర్ ఫాల్స్, సింఘాడ్ ఫోర్ట్, పావనా లేక్ కవర్ చేయొచ్చు. ఈ ట్రిప్లో కవర్ చేసిన బెస్ట్ వాటర్ ఫాల్స్ కంది వాటర్ ఫాల్స్, లెస్ క్రౌడెడ్, అండర్ రేటెడ్. ఇక్కడ లోకల్స్ వాటర్ ఫాల్స్ దగ్గర బట్టలు ఉతుక్కుంటూ కనిపించారు, సినిమాటిక్ గా ఉంది. ఆ తర్వాత బజే వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. మీరు వాటర్ ఫాల్స్ లో తడవాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది తడవడానికి బాగుంటుంది కానీ రోడ్డు పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా బట్టలు ఉతుక్కుంటూ కనిపించారు. ఇక్కడ లోకల్ పీపుల్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. టూరిస్ట్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించారు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ తర్వాత సింఘాడ్ ఫోర్ట్ కి బయలుదేరాం. ఈ కోటకి వెళ్ళే ఘాట్ రోడ్ కొంచెం డేంజర్ గా ఉంటుంది, సో కేర్ఫుల్ గా వెళ్ళండి. జనాలు మాత్రం జాతరకు వెళ్ళినట్టు వెళ్తున్నారు. రాజుల కోటలన్నీ చరిత్రకి నిలువు. మరాఠా రాజులు సనాతన ధర్మాన్ని ఈ భారతదేశంలో కాపాడడానికి రొమ్ము విరిచి నిలబడ్డారు. ఎన్నోసార్లు వాళ్ళు వెన్ను విరిచాలని ప్రయత్నించిన ఇక్కడి జనం మధ్యలో ఐక్యత, ఛత్రపతి శివరాజ్ మహారాజ్ పట్ల భక్తిభావం సనాతన ధర్మాన్ని రొమ్ము విరుచుకుని నిలబడేలా చేసింది. జై భవానీ, జై శివాజీ, ఛత్రపతి మహారాజ్ కి జై. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము ఉన్న రిసార్ట్ మంచి రీజనబుల్ ప్రైస్ కి ఈ రిసార్ట్ ని బుక్ చేసుకున్నాం. మనం ఎంత మంది వెళ్ళినా అకామిడేట్ చేసే డిఫరెంట్ టైప్ లో విల్లాస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇవి డూప్లెక్స్ టైప్ ఆఫ్ విల్లా. ఇది డే టైమ్ లో ప్లే ఏరియా, నైట్ టైమ్ లో పబ్. ప్రతి రోజు నైట్ డీజే ప్లేస్ చేస్తూనే ఉన్నారు. 10:30 వరకు డీజే మోగుతూనే ఉంటుంది. ఫుడ్ బయటతో పోలిస్తే ఇక్కడ బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. సో ఇఫ్ మీరు ఇక్కడ ఉంటే ఇక్కడే తినడానికి ట్రై చేయండి. రిసార్ట్ నేమ్ విస్పరింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి.